Hello all, welcome to our channel Siri Educational World. 8th class social 6th lesson అండి పార్ట్ 1లో ఖనిజాలు మరియు గనులు ఇందులో ఉన్న పాయింట్స్ చూద్దాము. ఫస్ట్ వన్ మట్టి, ఇసుక, సున్నం, నాపరాయిని కడపరాయి అని అంటారు లేదా గ్రానైట్ రాయి భూమి నుంచి వచ్చేటటువంటి ఖనిజాలే. గనుల నుంచి తవ్విన ఖనిజాల నుంచి లోహాలను వేరు చేస్తారు. ఖనిజ నూనె నుండి ముడి చమురు తీస్తారు. ముడి చమురు ఎక్కడి నుంచి తీస్తారండి? ఖనిజ నూనె నుంచి ముడి చమురు తీస్తారు. నెక్స్ట్ బొగ్గు, సహజ వాయువు వంటి ఇతర ఇంధనాలు కూడా ఖనిజాల రూపాలే. బొగ్గు, సహజ వాయువు వంటి ఇతర ఇంధనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేటి యొక్క రూపాలండి? ఖనిజాల రూపాలే. సహజ సిద్ధంగా బోరుబావుల నుంచి వెలికి తీసే భూగర్భ జలం కూడా ఖనిజమే. అండ్ భూమి లోపల నుంచి పొందే ప్రతీది, మొక్కలు జంతువుల రూపంలో లేనిది మిగతా ప్రతీది కూడా ఖనిజమే అవుతుంది. వనరుల్ని పర్యావరణవేత్తలు 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి పునరుద్ధరించబడేవి, నెక్స్ట్ వన్ వచ్చేసి అంతరించిపోయేవి. పర్యావరణవేత్తలు వనరుల్ని ఎన్ని రకాలుగా విభజిస్తారండి? 2 రకాలుగా. ఫస్ట్ వన్ ఏంటి? పునరుద్ధరించబడేవి. సెకండ్ వన్ వచ్చేసి అంతరించిపోయేవి. మరి పునరుద్ధరించబడేవి అని అంటే ఏంటి అంటే ఇప్పుడు కలపలాగా మళ్ళీ పొందగల వనరులని పునరుద్ధరించబడే వనరులు అని చెప్పేసి అంటారండి. అంటే ఇప్పుడు కలప ఒక దగ్గర ఒక 10 చెట్లను నరికేసామనుకోండి, మనం ఇంకొక 10 చెట్లను యథావిధిగా పెంచితే కనుక కలపను మనం తిరిగి పొందగలుగుతాము. సో మనం తిరిగి దాన్ని ఉత్పత్తి చేయగలుగుతున్నాం కాబట్టి అవి పునరుద్ధరించబడేవి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అంటే ఒక చెట్టుని మనం ఎప్పుడైతే నరుకుతామో మరొక చెట్టుని నాటవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే అది మనకు కలపనిస్తుంది, మనకు కావాల్సినటువంటి కలపనిస్తుంది అని చెప్పేసి ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇటువంటి వనరుల్ని పునరుద్ధరించబడే వనరులు అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. మరి అంతరించిపోయేవి అంటే ఏంటి? గుట్టల నుంచి గ్రానైట్ రాయిలు తీసి అమ్మేస్తే మరొక రాయిని మనం పాతొచ్చా అండి? అక్కడ పాతలేం కదా. ఒక్కసారి ఒక గుట్ట నుంచి గ్రానైట్ రాయిలు తీసి మనం యూజ్ చేసుకున్నాము అంటే అది మనం విత్తనం వేస్తే మొలిచి పెరిగేది కాదు, మళ్ళీ ఉత్పత్తి చేయగలిగేది కూడా కాదు. సో ఇలాంటి వాటిని అంటే ఈ గ్రానైట్ రాయిల వంటి ఏవైతే ఉన్నాయో వీటిని మనం తిరిగి తయారు చేయలేము, వాటిని పునరుద్ధరించలేము. కాబట్టి వాటిని ఏమంటారండి? అంతరించిపోయేటటువంటి వనరులు లేదా పునరుద్ధరించడానికి వీలు లేనటువంటి వనరులు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకసారి వనరుల్ని పర్యావరణవేత్తలు ఎన్ని రకాలుగా విభజించారు? 2 రకాలుగా. పునరుద్ధరింపబడేవి, రెండోది అంతరించిపోయేవి. మనం తిరిగి ఉత్పత్తి చేయగలిగేటివి పునరుద్ధరించబడేవి అండి. మనం తిరిగి వాటిని తయారు చేయలేము, ఉత్పత్తి చేయలేనివి ఏదైతే ఉన్నాయో వాటిని అంతరించిపోయే వనరులు అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ చాలా రకాల ఖనిజాలు పునరుద్ధరింపబడవు. నెక్స్ట్ వన్ భారతదేశంలోని ఏకైక బంగారు గని అయినటువంటి కోలార్ బంగారు గనిలో బంగారం అయిపోవడం వల్ల దానిని మూసివేశారు. నెక్స్ట్ బొగ్గు, ముడి చమురులు నిల్వలు పరిమిత మోతాదులోనే ఉన్నాయి. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఖనిజాలు వాటి యొక్క ఉపయోగాలు అని చెప్పేసి ఇచ్చారండి. అందులో ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్లయితే ఇనుప ధాతువు లేదా ముడి ఇనుము. ఇది వచ్చేసి హెమటైట్ అండ్ మ్యాగ్నటైట్ ఇనుప ధాతు నిల్వలు మన రాష్ట్రంలో లభిస్తున్నాయి. ఏ ధాతు నిల్వలండి? హెమటైట్ అండ్ మ్యాగ్నటైట్ ఇనుప ధాతు నిల్వలు అనేటివి మన స్టేట్లో లభిస్తున్నాయి. వీటిని ముఖ్యంగా కనుక చూసినట్లయితే ఉక్కు అండ్ ఫెలిటైజేషన్, స్పాంజ్ ఐరన్, పిగ్ ఐరన్ పరిశ్రమల్లో ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఇది మన రాష్ట్రంలో లభించడమే కాదండి, వీటిని జపాన్కి ఎగుమతి చేస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ మైకా, దీన్ని అబ్రకం అంటారు. సో ఈ మైకా వచ్చేసి మెరిసేటటువంటి ఖనిజం అండి. విద్యుత్తు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఇది సన్నటి పొరలలో లభ్యమవుతుంది. ఇది వచ్చేసి విద్యుత్ నిరోధకం. మెరిసేటటువంటి ఖనిజం ఏంటండి? మైకా. మరి దీన్ని విస్తృతంగా ఎక్కడ ఉపయోగిస్తున్నారు? విద్యుత్ అండ్ ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ఉపయోగిస్తున్నారు. అండ్ ఇది సన్నటి పొరల్లో లభ్యమవుతుంది. ఇది వచ్చేసి విద్యుత్ నిరోధకం. నెక్స్ట్ అండి సున్నపురాయి. ఇక్కడ కనుక చూస్తే సిమెంట్, కార్బైడ్, ఐరన్ అండ్ స్టీల్, సోడా యాష్ అంటే బట్టల సోడా,
నెక్స్ట్ రసాయనాలు, పేపర్, ఫర్టిలైజర్స్, ఎరువులు అండ్ దాంతోపాటు గ్లాస్ ఇండస్ట్రీస్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. సున్నప్రాయిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారండి? సిమెంట్, కార్బైడ్, ఇనుము, ఉక్కు అండ్ సోడా యాష్ అంటే బట్టల సోడా, తర్వాత రసాయనాలు, పేపర్, ఎరువులు, గాజు పరిశ్రమలలో ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ గ్రానైట్. గ్రానైట్ వచ్చేసి కోత, కట్టింగ్ మరియు పాలిష్ పరిశ్రమల్లో అలంకరణకు, స్మారక కట్టడాలలో, నేలను నునుపు చేసేటటువంటి సామానులలో ఈ యొక్క గ్రానైట్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి మాంగనీస్. దీన్ని పొటాషియం పర్మాంగనేట్, ఇనుము మిశ్రమ లోహాలలోను అండ్ ఇనుము, ఉక్కు, బ్యాటరీలు, రసాయనాలు, పింగాణి అంటే సిరామిక్ అండి, గాజు పరిశ్రమల్లో ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని మ్యాంగనీస్ని. అండ్ బెరైటీస్, ఇది కొన్ని ఖనిజాల సమూహం అనమాట. బెరైటీస్ని ఏమంటారండి? ఇది వచ్చేసి కొన్ని ఖనిజాల సమూహం. వీటి నుండి బేరియం అనేటటువంటి మూలకాన్ని వెలికితీస్తారు. పారిశ్రామిక, వైద్య అవసరాల కోసం బేరియంని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ముడి చమురు, సహజ వాయువుల కోసం చాలా లోతుగా తవ్వటానికి కూడా బెరైటీస్ని వాడతారు. దేనండి? ముడి చమురుని అండ్ సహజ వాయువుల కోసం చాలా లోతుగా ఎక్కువ డెప్త్గా తవ్వడం కోసం అని చెప్పేసి ఈ యొక్క బెరైటీస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఫెల్డ్ స్పార్. ఇందులో ఫస్ట్ పాయింట్ గాజు, సెరామిక్ వస్తువులు అంటే వాష్ బేసిన్, మనం ఇంట్లో యూజ్ చేసే వాష్ బేసిన్స్ ఉంటాయి కదండి, అవన్నమాట. సెరామిక్ వస్తువులకు అది ఒక ఎగ్జాంపుల్. సో ఈ గాజు, సెరామిక్ వస్తువులను తయారు చేయడానికి ఈ ఫెల్డ్ స్పార్ అనేది ముడి సరుకుగా ఉపయోగపడుతుంది. మన రాష్ట్రం వివిధ రకాల ఖనిజాలకు నిలయం. ఎస్పెషల్లీ బొగ్గు, ఇనుప ధాతువు, సున్నపురాయి, ముగ్గురాయి, మాంగనీస్, క్వాడ్స్, ఫెల్డ్ స్పార్, బంకమన్ను, బెరైటీస్, యురేనియం, పాలరాయి, నలుపు మరియు రంగు గ్రనైట్ రాళ్ళు లభిస్తున్నాయి. ఎక్కడ? మన రాష్ట్రంలో. ఏమేమి లభిస్తున్నాయి మళ్ళీ ఒకసారి చూడండి. వివిధ రకాల ఖనిజాలకు నిలయం అండి మన రాష్ట్రము. ఇక్కడ ప్రత్యేకంగా బొగ్గు, ఇనుప ధాతువు, సున్నపురాయి, ముగ్గురాయి, మ్యాంగనీస్, క్వాడ్స్, ఫెల్డ్ స్పార్, బంకమన్ను, బెరైటీస్, యురేనియం, పాలరాయి, నలుపు మరియు రంగు గ్రనైట్ రాళ్ళు అనేటివి లభిస్తున్నాయి. ఇక్కడ చెప్పిన ప్రతి దాని గురించి ఆల్మోస్ట్ చెప్పుకున్నామండి. మాంగనీస్ గురించి చెప్పుకున్నాం, ఫెల్డ్ స్పార్ గురించి చెప్పుకున్నాము, సున్నపురాయి ఏ పరిశ్రమలో వాడతారు అంటే ఇది కూడా చెప్పుకున్నాము. ఓకేనా? నెక్స్ట్, మన రాష్ట్రంలో బయ్యారం రిజర్వ్ అడవులలో మధ్య రకం ఇనుప నిక్షేపాలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. అండ్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ మరియు పట్టభూముల్లో ఫ్లోట్ ఐరన్ నిల్వలు ఉన్నాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని రెవెన్యూ మరియు పట్టభూములలో ఫ్లోట్ ఐరన్ నిల్వలు ఉన్నాయి. నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాల్లో తక్కువ రకం ఇనుప ధాతు నిల్వలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. ఓకేనా? నిజామాబాద్, పెద్దపల్లి, వరంగల్ జిల్లాలో తక్కువ రకం ఇనుప ధాతు నిల్వలు అక్కడక్కడ విస్తరించి ఉన్నాయి. నెక్స్ట్, నల్గొండ, యాదాద్రి, భద్రాద్రి, వరంగల్ రూరల్ అండ్ మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ జిల్లాల్లో సిమెంట్ పరిశ్రమల చేత విస్తారమైనటువంటి సున్నప్రాయ నిల్వలు ఉపయోగించుకోబడుతున్నాయి. ఏ జిల్లాలండి? నల్గొండ, యాదాద్రి, భద్రాద్రి, వరంగల్ రూరల్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, కరీంనగర్ అండ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్స్. నెక్స్ట్, కరీంనగర్ జిల్లాలోని ప్రత్యేకత కలిగినటువంటి టాన్ బ్రౌన్ గ్రానైట్ నిల్వలు ప్రైవేట్ రంగాల ద్వారా పెద్ద మొత్తంలో ఎగుమతి చేయబడుతున్నాయి. అండ్ ఎరుపు లేదా గోధుమ రంగుల నిష్పత్తి స్థాయి ఆధారంగా పాలరాయిని చైనా మరియు ఆగ్నేయ ఆసియా దేశాలకు ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా గచ్చుకు ఉపయోగించబడుతున్నటువంటి తాండూర్ నీలి సున్నపురాయి బండలు లేదా దీన్ని షాబాద్ బండలు అంటారు. సో ఇవి వికారాబాద్ జిల్లాలో లభిస్తున్నాయి. నెక్స్ట్, నల్గొండ జిల్లాలోని లంబాపూర్, నమ్మాపురం మరియు ఎల్లాపురం గ్రామాలలో 11 మిలియన్ టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు లెక్కించబడింది. నెక్స్ట్, దక్షిణ భారతదేశం మొత్తంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అత్యధిక బొగ్గు నిల్వలు కలిగి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చేత గనుల త్రవ్వకం జరుగుచున్నది. అండ్ గనుల తవ్వకానికి అనేక పద్ధతులు ఉన్నాయండి.
అందులో పెద్ద గొయ్యి తవ్వి ఖనిజాలను వెలికి తీయవచ్చును. అండ్ గుట్టలను పేల్చేసి తొలిచి గ్రానైట్ రాళ్ళు వంటివి తీస్తారు. సో, ఇలా గుట్టల్ని పేల్చి, తొలచి గ్రానైట్ రాళ్ళు వంటి వాటిని తీయడాన్ని ఓపెన్ కాస్ట్ మైనింగ్ అని చెప్పేసి అంటారండి. ఏమంటారు? ఓపెన్ కాస్ట్ మైనింగ్. నెక్స్ట్, భూమి చాలా లోతుల్లో ఉండేటటువంటి ఖనిజాలను వెలికి తీయటకు భూగర్భ సొరంగాలను నిర్మించవచ్చు. దీన్ని భూగర్భ మైనింగ్ అంటారు. బాగా లోతుల్లో ఉన్నటువంటి ఖనిజాలను బయటకు తీయడం కోసం అని చెప్పేసి వేటిని నిర్మిస్తారండి? భూగర్భ సొరంగాలని నిర్మిస్తారు. సో, దీన్ని ఏమంటారు? భూగర్భ మైనింగ్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, ముంబై దగ్గరలోని బాంబే హైలో మాదిరిగా చాలా ప్రదేశాలలో సముద్రపు అడుగు భాగంలో డ్రిల్లింగ్ చేస్తారు. అండ్ ఖనిజాలను కడగటానికి పెద్ద మొత్తంలో నీరు కావాలి. దీనివలన దగ్గరలోని నదులు, నీటి వనరులు కలుషితమవుతాయి. అండ్ గనుల ద్వారా భారతదేశంలో 10 లక్షల మందికి అండ్ తెలంగాణలో 1 లక్షకు పైగా మందికి ఉపాధి లభిస్తుంది. అండ్ స్వాతంత్రం వచ్చిన తరుణాలలో గనులు చాలా వరకు ప్రైవేట్ కంపెనీలు, వ్యక్తుల చేతుల్లో ఉండేవి. 1970లో గనులన్నింటినీ ప్రభుత్వం జాతీయం చేసింది. అండ్ 1993లో కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారు. చూడండి, 1970లో గనులన్నింటినీ ప్రభుత్వం ఏం చేసిందండి? జాతీయం చేసింది. మరి కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు? 1993లో ప్రకటించారు. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించారని చెప్పాను కదా. సో, ఇక్కడ ప్రభుత్వం గనుల్ని ప్రైవేట్ కంపెనీలకు కౌలుకి ఇచ్చి వాటిని నిర్వహించమందండి. సో, అలా ప్రైవేట్ కంపెనీలు తవ్వి అమ్మిన ఖనిజాలకు ప్రభుత్వానికి రాయల్టీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ విధంగా గనుల తవ్వకం మీద ప్రభుత్వానికి నియంత్రణ అధికారం ఉంటూనే కొంత ఆదాయం అనేది కూడా సమకూరుతుంది. సో, అదే సమయంలో పెట్టుబడులు పెట్టి కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని తీసుకురావడానికి ప్రైవేట్ కంపెనీలకు ఒక ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఓకేనా? అయితే ఇంతకు ముందు ఇంకొక పాయింట్ అండి. ఖనిజాలను కడగడానికి పెద్ద మొత్తంలో నీరు కావాలి. సో, దీని వలన దగ్గరలోని నదులు, నీటి వనరులు అనేటివి కలుషితం అవుతాయని చెప్పేసి చెప్పాను కదండి. సో, ఇక్కడ ఏంటంటే పెద్ద మొత్తంలో ఈ యొక్క ఖనిజాలు కడగడానికి వాటర్ కావాలి కదండి. సో, దీని కారణంగా ఏమవుతుందంటే దగ్గరలో నదులు, నీటి వనరులు కలుషితమైపోవడం వల్ల భూమిని ఇంతకు ముందు మనం మన యొక్క ప్రయోజనాల కోసం ఎలాగైతే వాడుకున్నామో ఆ విధంగా వాడుకోవడం అనేది సాధ్యం కాదండి. సో, అక్కడ నివసించేటటువంటి గిరిజనులు, రైతులు ఆ భూమిని ఖచ్చితంగా వదిలి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ గనుల తవ్వకం వల్ల చుట్టుపక్కల నివసించేటటువంటి ప్రజలు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారండి. సో, అదే సమయంలో గనులు చాలామందికి ఉద్యోగాన్ని కూడా కల్పిస్తాయి. సో, ఎవరైతే ఇలా ఉద్యోగం చేసేవారు ఉన్నారో గనుల్లో, వీళ్ళ కోసం అనేసి చుట్టుపక్కల కొత్తగా కాలనీలను నిర్మిస్తారు. అండ్ గనుల ద్వారా భారతదేశంలో సుమారు 10 లక్షల మందికి అండ్ తెలంగాణ రాష్ట్రంలో అయితే 1 లక్షకు పైగా ఉపాధి లభిస్తుంది. ఇది వచ్చేసి నేను ఇంతకుముందు పాయింట్ చెప్పాను. అణు ఇంధనాలకు సంబంధించిన గనుల తవ్వకం మొత్తం ఇప్పటికీ ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఈ విధానం ఫలితంగా గత 25 సంవత్సరాలలో గనుల తవ్వకం ఊపందుకుంది. ఉపాధి ఈ రంగంలో పెరిగింది. అండ్ ఎక్కువ మొత్తంలో గనుల తవ్వకం వల్ల దీర్ఘకాల సుస్థిరతకు భంగం కలుగుతుంది. అండ్ భూగర్భ గనుల తవ్వకానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో, కొత్త కంపెనీలు ఓపెన్ కాస్ట్ పద్ధతిలో గనుల తవ్వకానికి మొగ్గు చూపుతున్నాయి. అండ్ పెద్దపల్లి, మంచిర్యాల్, భద్రాద్రి, ఆదిలాబాద్, జగిత్యాల్, జయశంకర్ జిల్లాలో విస్తార బొగ్గు గనులు ఉన్నాయి. ఈ యొక్క బొగ్గును SCCL వెలికి తీస్తుంది. SCCL అంటే ఏంటండి? సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. సో, ఈ బొగ్గును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెలికి తీస్తూ ఉంది. దీన్ని మొదటగా 1886లో ఒక ప్రైవేట్ బ్రిటిష్ కంపెనీ నెలకొల్పింది. 1920లో దీన్ని హైదరాబాద్ నిజాం కొన్నాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం దీన్ని జాతీయం చేసింది. అండ్ ప్రస్తుతం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది భారత ప్రభుత్వం అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి కంపెనీ. తెలంగాణలో పైన పేర్కొన్నటువంటి 4 జిల్లాల్లో ఈ కంపెనీ ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ గనుల్లో 35 భూగర్భ గనుల్లో తవ్వకాలు చేపడుతుంది. ఇక్కడ పైన పేర్కొన్న 4 జిల్లాలని అన్నారు కదండి. మరి ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి పైన ముందుగా పేర్కొంది పెద్దపల్లి, మంచిర్యాల, భద్రాద్రి, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ 6 జిల్లాల పేర్లు ఇచ్చారు. బట్ ఇక్కడ మాత్రం తెలంగాణలో పైన పేర్కొన్న 4 జిల్లాలోని ఇచ్చారు.
కొంతమంది పాయింట్ అవుట్ చేసి దాన్ని కూడా అడగొచ్చు. ఇది నేను రాసింది కదండి, టెక్స్ట్ బుక్‌లో ఇలాగే ఉంది. ఓకేనా? తెలంగాణలో ఇప్పుడు పేర్కొన్నటువంటి పైన పేర్కొన్న 4 జిల్లాల్లో ఈ కంపెనీ ప్రస్తుతం 15 ఓపెన్ కాస్ట్ గనుల్లో 35 భూగర్భ గనుల్లో తవ్వకాలను చేపడుతుంది. అండ్ ఈ కంపెనీలో సుమారు 65,000 మంది ఉద్యోగులు ఉన్నారు 2015 ప్రకారం అండి. ఓకేనా? అండ్ చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారండి. నేను ఎంతవరకు అంటే తెలుగు వచ్చేసి 8th క్లాస్ వరకి, బయోసైన్స్ వచ్చేసి అప్ టు 10th క్లాస్, సైన్స్ 6th 7th సైన్స్ అండ్ 3rd 4th 5th ఈవీఎస్, అండ్ దాంతోపాటు సోషల్ వచ్చేసి 6th 7th అండి. ఈ పీడిఎఫ్స్ అన్నీ టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. మీరు ఆ గ్రూప్ లింక్ని యూజ్ చేసుకొని గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? మిగతా పీడిఎఫ్స్ కావాలంటే కాస్త వెయిట్ చేయాలండి. నాకు నా హెల్త్ బాగాలేకనే ఇన్ని రోజులు నేను నోట్స్ రాయలేదు, ప్లస్ క్లాసెస్ కూడా చేయలేదు. అండ్ మా మదర్ హెల్త్ కూడా బాగాలేకపోవడం వల్ల నేను 2-3 డేస్ నుంచి నా క్లాసెస్ రికార్డ్ చేయడము అండ్ నాకు స్కూల్ వర్క్ రెండింటిని కాస్త ఇబ్బంది అవుతుందండి మేనేజ్ చేయడము. సో వీలైనంత తొందరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. 9th క్లాస్ తెలుగు పీడిఎఫ్ వచ్చేసి 2 డేస్లో నేను గ్రూప్లో పెట్టేస్తాను. అండ్ 10th క్లాస్ తెలుగు కూడా మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దాము. ఓకేనా? నెక్స్ట్ హాలేజీ గంటలు అని చెప్పేసి ఒక బాక్స్ ఇచ్చారండి. ఇక్కడ బొగ్గును తవ్వుతున్నటువంటి టైంలో ఈ గంటల్ని బట్టి ఎన్ని గంటలు కొడుతున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలి అనేది డిపెండ్ అయి ఉంటుందండి. సో అక్కడ హాలేజీ గంటలు అని చెప్పేసి ఇచ్చారు. 1 గంట కొట్టినట్లయితే ఆపుము అని అర్థం, 2 గంటలు కొట్టినట్లయితే వదులుము అని, అండ్ 3 గంటలు కొట్టినట్లయితే నెమ్మదిగా వదలమని, 4 గంటలు కొట్టినట్లయితే లాగమని, అండ్ 10 గంటలు కొట్టినట్లయితే అక్కడ ప్రమాదం పొంచి ఉందని అర్థం. వీటిని హాలేజీ గంటలు అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. 1 గంట కొట్టినట్లయితే అది ఆపమని చెప్పడానికి సంకేతం, 2 గంటలు కొట్టినట్లయితే వదలమనడానికి సంకేతం, 3 గంటలు కొట్టినట్లయితే నెమ్మదిగా వదలమని, అండ్ 4 గంటలు కొట్టినట్లయితే లాగమని, 10 గంటలు కొట్టినట్లయితే అక్కడ ప్రమాదం అనేది పొంచి ఉందని అర్థము. నెక్స్ట్ కోల్ సీమ్, ఇదొక బొగ్గు పొర అండి. నెక్స్ట్ బొగ్గు తవ్వే ప్రాంతాన్ని ముఖం, ఫేస్ అని చెప్పేసి అంటారు. న్యూమాటిక్ గాలి ఒత్తిడి పరికరంతో కొంతమంది పేలుడు కడ్డీలు ఉంచడానికి రంధ్రాలు చేస్తారు. అవి జారిపోకుండా ఉండడానికి రెజిన్ పొట్లాలను ఉంచుతారు. నెక్స్ట్ వన్, విద్యుత్ పరికరంతో జరిగిన పేలుడికి రాయి లాంటి బొగ్గు ముక్కలవుతుంది. సో ఇలా ముక్కలైనటువంటి బొగ్గును చిన్న పరిమాణంలో కోసి రవాణా చేస్తారు. ఈ పద్ధతిని అంతా కూడా ఏమంటారు? పేల్చడం, బ్లాస్టింగ్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. నెక్స్ట్ గనుల్లో పనిచేసే కార్మికులు నిరంతరం బొగ్గు ధూళిని పీల్చడం వలన వారికి నల్ల ఊపిరితిత్తులు, బ్లాక్ లంగ్ డిసీజ్ అనేటటువంటి ఒక రకమైన క్షయ వ్యాధి వచ్చేటటువంటి అవకాశం ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ బొగ్గు నుంచి వచ్చేటటువంటి ధూళిని పీల్చుతూనే ఉంటారు కదండి. సో అందువల్ల లంగ్స్ పైన ఎఫెక్ట్ అనేది పడి బ్లాక్ లంగ్ డిసీజ్ అనేటటువంటి ఒక రకమైన క్షయ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే 45 ఇయర్స్ లోపు ఉద్యోగస్తులు అయితే కనుక ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి, ఒకవేళ 45 ఇయర్స్ పైబడిన ఉద్యోగులు అయితే కనుక వాళ్ళు ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి పూర్తి మెడికల్ టెస్ట్లు అనేటివి వీళ్ళకు చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, 45 ఇయర్స్ లోపు ఉన్నటువంటి ఉద్యోగులు అయితే 5 ఇయర్స్కి ఒకసారి, 45 ఇయర్స్ దాటిన వాళ్ళైతేనేమో 3 ఇయర్స్కి ఒకసారి మొత్తం ఫుల్ మెడికల్ చెకప్ అనేది చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ చేపట్టినటువంటి ప్రాంతాలలో బొగ్గు నిల్వలు 10 నుంచి 15 సంవత్సరాల్లో అయిపోతాయి. సో భూగర్భ గనుల ద్వారా రోజుకి 1500 టన్నుల బొగ్గును తవ్వగలిగితే ఓపెన్ కాస్ట్ ద్వారా రోజుకి 10,000 టన్నుల బొగ్గును తీయవచ్చు. చూడండి ఎంత డిఫరెన్స్. భూగర్భ గనుల ద్వారా పర్ డే 1500 టన్స్ బొగ్గుని బయటికి తీస్తే ఓపెన్ కాస్ట్ ద్వారా 10,000 టన్స్ బొగ్గుని పర్ డేకి తీయవచ్చును. అండ్ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ ఉపరితల బొగ్గుల గనులు అనేటివి ఉన్నాయండి. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ గనులు 2005లో ప్రారంభం అయినవి. అయితే ఇక్కడ జరిగేటటువంటి అన్ని పనులకు కూడా బుల్డోజర్లు, మోటార్ గ్రేడర్లు, షావెల్స్, డ్రిల్స్, వాటర్ స్ప్రింక్లర్స్, టిప్పర్ ట్రక్స్, డంపర్స్ మరియు ఎక్కువ మొత్తంలో బొగ్గును రవాణా చేసేటటువంటి వివిధ రకాల భారీ వాహనాలను అండ్ యంత్రాలను ఉపయోగిస్తారు.
నెక్స్ట్ ఓపెన్ కాస్ట్ పై పొరల్లో ఉండేటటువంటి మట్టిని, రాళ్లను షావెల్స్ మరియు బుల్డోజర్స్ ద్వారా తొలగిస్తారు. నెక్స్ట్ పాయింట్, సత్తుపల్లిలోని జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ గని నుంచి దాదాపు 10,000 టన్నుల బొగ్గును తవ్వి రవాణా చేస్తారు. భూగర్భ గనులతో పోల్చినప్పుడు ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం అత్యంత ఖరీదైనవి. ఈ గనులు పర్యావరణాన్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, లంకపల్లి రిజర్వ్డ్ అటవీ ప్రాంతంలో పాటు దాదాపు 550 హెక్టార్ల సాగు భూమి బీడు భూమిగా మారిపోయింది. చూసారా ఓపెన్ కాస్ట్ గనుల తవ్వకం వల్ల ఎంత పర్యావరణం అనేది నాశనం అవుతుందో. సో ఇది వచ్చేసి 6th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.